రాత్రిలో శివుడు జ్ఞానంలో ఉండగా వినాయకుడు మూషికుడు ఆడుకుంటూ మూషికుడు శివుని యొక్క త్రిశూలాన్ని తగిలాడు. అప్పుడు ఆ త్రిశూలం భూలోకంలోకి వచ్చి ముక్కంటి కోపం వచ్చి మూషికుడిని అరచి బ్రహ్మదేవుడిని వేడుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, ముక్కంటి జరిగిందంతా చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకంలో పడిన త్రిశూలం దైవ శక్తులు ఉన్నవారు ఎవ్వరూ తీసుకురాలేరు, ఆ త్రిశూలాన్ని వృషభ రాశిలో పుట్టిన మానవుడు మాత్రమే తీసుకురాగలడని చెప్పారు. నాన్న చెప్పు బిడ్డ. నాన్న పొలంలో కొట్టుకోలేదు, మంచి కథ చెప్పు నాన్న. కథనా? కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకు. నాన్న ఈ కథ చిన్నప్పటి నుంచి వింటున్నా, ఏదైనా ప్రేమ కథ చెప్పు నాన్న. ప్రేమ కథనా? అయితే నేను ఒక షాజహాన్ కథ చెబుతా. అంటే తాజ్ మహల్ స్టోరీయా నాన్న? ఆ షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్ మహల్ కట్టాడు, కానీ మా షాజహాన్ తన ప్రియురాలి ప్రేమ కోసం కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలువుని ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకు వణుకు పుట్టిస్తున్న మరణాలు, ఎక్కువ శాతం యువత మరణం. అసలు ఏం జరిగింది? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా? రాత్రి అంతా బలాలను తిరిగి వచ్చి పనుకున్న దున్నపోతున్నా. అబ్బా ఏంటి నాన్న ఇంత పొద్దున్నే నిద్ర చెడగొట్టావు? నాకెంత మంచి కళ వచ్చిందో తెలుసా? నా వెనకల 10 కార్లు, నా పక్కన 2 బౌన్సర్లు, అలాంటి లైఫ్ ఉన్న కళలో ఎంజాయ్ చేస్తున్నా నాన్న. నిద్ర చెడగొట్టావు. పనిచేసేది చూసి నేర్చుకో. పొద్దున్న కూడా నిద్ర తిరగను. చూడు, ఏదో ఒక రోజు నువ్వే నీ కొడుకుని గ్రేట్ అంటావు. ఏంది గ్రేట్? నీ పనికి నువ్వు పద్దెనిమిది గీతోపదేశం అంత కోపంగా ఉన్నావు. అరే, ఆ గీతోపదేశంతో వచ్చిన కోపం కాదురా, మా నాన్నతో డైలీ ఉండేది. కానీ మా నాన్న తిడుతూ ఎదురుంటని పొగిడారా. వానమ్మ నాలాగా వాడు 4 సభలో 3 వీళ్ళు తాగలేడు. వాంతో మా నాన్న పోల్చారా, అదే కోపంగా ఉంది. వాడమ్మ నాకు ఒకటి అర్థం కావట్లేదు. బాగుపడే నా కొడుకు మొత్తం మా ఇంటి పక్కన ఉన్నారేంట్రా? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఇంట్లో మీ నాన్న ఏం తిట్టలేదా నిన్ను? తిట్టడం గురించి వదిలేయండిరా, మనం బాగుపడేంత వరకు వాళ్ళు తిడతానే ఉంటారా. అరే మామ, దారిలో పిల్లని చూశాను రా. ఆ పిల్లని చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్ రా. నా మనసులో బాధంత దూరం అయిపోయింది. మావా, నువ్వు ప్రేమలో పడ్డావురా. ఆపండ్రా, నేను ప్రేమలో పడ్డమేంది? వెళ్దాం పా, షూట్ టైం అయింది. ఎప్పుడు ఆ షెఫియా వేసుకుని తిరిగేది అక్కడ సినిమాలు సీరియల్ తిరుగుతాడు పనికమాల. నేను రానిపో ఇంటికి. డ్రెస్ వేసుకుని పోతే కుక్కలు అంటే పెడతారా పనికమాలడా? ఎక్కడ పోతావు బయటికి? నేను లేకుంటే అడక్క తినాలా బయటికి పోయి. పనికమాల రాత్రి కొంప కూడికొచ్చా. ఏమండి? చెప్పండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటండి ఇప్పుడే కదా చూసారు, అప్పుడే పెళ్ళంటారేంటి? 1 వీక్ ముందు నుంచి ఆ షాప్ దగ్గర మిమ్మల్ని చూస్తున్నానండి. ఏవండి, నేను ఆ షాప్ లో స్వీపర్నండి. తెలుసండి. తెలుసా? అవునండి, మా ఫ్రెండ్ చెప్పాడు. అవునండి, మిమ్మల్ని పని మనిషి అనుకునే ప్రేమించాను. నాకు మీరు చేసే వృత్తి ముఖ్యం కాదండి. మిమ్మల్ని చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైందండి. అది మా ఫ్రెండ్ చెప్తే లవ్ అన్నాడు. అప్పటి వరకు తెలియదు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని. అబ్బో, మాటలు బానే నేర్చారే. సరే, నాకు షాప్ కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఓకే, వెళ్ళండి. నాన్న, అందరూ ఆ పక్కన నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నాను ఏదైనా ఉద్యోగం చేసుకోకరా నాన్న. చాలా మానమ్మ ఉంటుంది నాకు. దీని అమ్మ జీవితం ఎప్పుడు తినేటప్పుడే తిడతా అంటారు. చెప్పే కదా నాకు అవన్నీ ఇష్టం లేదని, నాకు సినిమా అంటేనే ఇష్టమని. పక్కింటి రాజు చూసి తెచ్చుకో, వాళ్ళ చెల్లెలు 30 లక్షలు కట్నం ఇస్తా అంట. నువ్వు ఉన్నావు ఎందుకు? నాన్న, మాటి మాటికి వాడు వచ్చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అనకండి. నాన్న, వాడు బాగుపడ్డాడంటే వాడి లక్క అలా ఉంది, నా లక్క ఇలా ఏడ్చింది. దాన్ని పట్టుకుని వాడు అది వీడి ఇది అని చెప్పడం బాగలేదు నాన్న. నాకు మాత్రం ఉండదా జీవితంలో ఎదగాలని? మీరు చెప్పే వాళ్ళంతా చెత్తగా నా కొడుకులు.
వాళ్ళకి సాధించడం చేతగాక చదువుకొని ఎలాగోలా బతికేద్దామని బతుకుతున్నారు. చదువుదేముంది నాన్న, ఇక్కడ పడే కష్టం ఆఫ్టర్ 1% చదువులో పెట్టింటే ఎప్పుడో జాబ్ వచ్చేది. కానీ నా గోల్ వేరు. కానీ నేను ఒక లక్ష్యం మీద వెళ్ళి సాధించాలనుకుంటున్నా. మాకు టైం వస్తుంది, మేము సాధించాలనేగా ఉన్నాం, సాధిస్తాం. కాస్త ఓపిక పట్టాను నాన్న, కాళ్ళు ముక్కుతాను. ఆలోపు సాధించకపోతే మీరు చెప్పినట్లే జాబ్ చేస్తాను. నాన్న, ఓవర్ టైం పెడితే సరిపోదు నాన్న. లక్ష్యం కోసం ప్రయత్నించాలి నాన్న. ఎడిషన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యి 1001సారి సక్సెస్ అయ్యాడు. నాన్న, వెళ్ళు, నీ లక్ష్యం కోసం పరిగెత్తు. ఈ రోజు నిన్ను పోరా అన్నవాడే రేపు మావాడని చెప్పుకునే స్థాయికి ఎదగాలి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే పని. అప్పట్లో మన పెద్దవాళ్ళు పొద్దుపోనోళ్ళు. అప్పట్లో సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు లేక మంచి మాటలు అని చెప్పి వేస్ట్ మాటలు చెప్పారు. నాన్న నిజం చెప్పు, కష్టపడితే సక్సెస్ అవుతారంటే ఎంతమంది కూలోళ్ళు అలాగనే ఉన్నారు. రే కళ్ళు కనపడలేదా? కొంచెం ఉంటే చచ్చిపోయింది. బ్రతికి ఏం లాభం అన్న, ఈ మిడిల్ క్లాస్ లో పుట్టడం కన్నా చాలా బెస్ట్. ఈ బతుకు ఇంట్లో వాళ్ళ టార్చర్ ఎక్కువ అయిపోయిందన్న. రే తమ్ముడు, ఆఫ్టర్ ప్రాబ్లం కి చచ్చిపోతా అంటున్నావా? మీకు మా బతుకులు నవ్వులాటగానే ఉంటాయన్న. రే తమ్ముడు, నేను నవ్వింది నీ బతుకును చూసి కాదు. నాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని. నాన్న అని ఆయన ఉండేది మనం తిట్టనీకిరా. ఆయన లేకుంటే మనల్ని ఎవరు తిట్టారా? నాన్న ఎంత తిట్టినా మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాడరా. అరే తమ్ముడు, నాన్న తిట్టాడనో బయటోళ్ళు ఏదో అన్నారనో నువ్వు చస్తానంటున్నావు. ఇది చేతగాంతనం రా. అరే తమ్ముడు, మన జీవితమే శాశ్వతం కానప్పుడు అందులో ప్రాబ్లమ్స్ ఎలా శాశ్వతం అవుతాయి? అదే తమ్ముడు, మన పెద్దోళ్ళకు మాట చెప్పారా, అన్ని మనకే తెలుసని అనుకోవడం మూర్ఖత్వం అని. వాళ్ళ మాటల్ని మనకేం తెలియదనుకోని తెలుసుకోవడంలోనే మన జీవితం నాశనం చేసుకోవడం కన్నా మనకి అన్ని తెలుసని బతకడమే బెస్ట్ రా. వెళ్ళు, అన్ని నాకే తెలుసు అనుకోని లైఫ్ ఎంజాయ్ చేయపో. ఓకే అన్న. తమ్ముడు, మన జీవితమే శాశ్వతం కానప్పుడు అందులో ప్రాబ్లమ్స్ ఎలా శాశ్వతం అవుతాయి? అమ్మా, నువ్వు నా జీవితంలో లేకున్నా కూడా ఇలాగా చూసుకునే వ్యక్తిని నా జీవితంలోకి పంపించావు. తన మాటల్లోనే అర్థమవుతుందమ్మా తను నన్ను ఎంత బాగా చూసుకుంటాడా అని. లవ్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు నిన్న అతన్ని చాలా బాగా మోటివేట్ చేశారండి. ఓ థ్యాంక్ యూ అండి. ఏవండి, మీరేం అనుకోకపోతే ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నన్ను కూడా అలాగే మోటివేట్ చేస్తారా? నాకు ఓసిడి ఉంది. ఓసిడియా? అవునండి, నాకు చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఏం జరిగినా కూడా అది నాకు జరిగినట్టుగానే అనిపిస్తుందండి. మానసికంగా స్ట్రెస్ అవుతున్నా. ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, నేను వెళ్తున్నా. ఈవినింగ్ కలుద్దాం. ఏంట్రా హాస్పిటల్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? డాక్టర్ ఇక్కడే అన్నాడు. ఏంటి ఈ పాడుబడ్డ పార్క్ లో? ఓసిడి అంటే ఏంటి సార్? అరే ఈసీజీ, ఇంజిన్ క్లచ్ గేర్ లాగా ఓసిడి ఇంద్రా. ఇట్స్ ఏ సైకలాజికల్ డిసీజ్. దీనికి మందు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమైందండి? ఏం లేదండి, క్లైమేట్ బాగుందని దొబ్బుకుంటూ వెళ్తున్నా. మీకేమైందండి? మీ క్లైమేట్ అంటే ఇష్టం, నాకు మీరంటే ఇష్టం. ఆహా. మరణం మరణం మరణం. బాలిక, మరణం తప్పదు బాలిక, నీకు మరణం తథ్యం. హరహర మహాదేవ. ఏమైంది బుజ్జి?
స్వామీజీ కనపడ్డారు. మీకు మరణం తప్పదు బాలిక అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఓరి దేవుడు, ఇవన్నీ మూఢనమ్మకాలు. లేదు, నిజమే. నిజంగా నాకు ఆ స్వామీజీ కనపడ్డారు. నాకు మరణం తప్పదు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. బుజ్జి, నీకు ఓసిడి జబ్బుంది. నీ కాళ్ళు ముక్కుతానే, నువ్వు భయపడకే. నువ్వు లేకుంటే నేను చనిపోతానే. నీకు నేనున్నానే, నీకేం కాదే. పద, ఇంటికి వెళ్దాం. బాలిక, మరణం తప్పదు బాలిక. హర హర మహాదేవ. ఏమైంది, డల్ గా ఉన్నావు? ఏం లేదు, నా స్వామీజీ ఈవినింగ్ కూడా వచ్చాడు. నాకు చాలా భయం వేసింది. బుజ్జి, బుజ్జి. డాక్టర్, ఇంతకు తనకేమైంది? తను మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. తను ఇలాగే ఉంటే ఇక మనకు దక్కదు. దీనికి పరిష్కారం ద గ్రేట్ సైకియాట్రిస్ట్ అన్వేష్ మిత్ర గారిని కలిస్తే తెలుస్తుంది. నేను ఆయనకి చెప్తాను రాఘవ అని వస్తాడని. నువ్వు వెళ్ళు. రా రాఘవ రా. డాక్టర్, మీకు కనబడదు కదా, నేను వచ్చింది మీకు ఎలా తెలిసింది? నువ్వు అడుగు పెట్టే వైబ్రేషన్ బట్టి ఎవరో వచ్చారని అర్థమయ్యింది. ఎవరో అనుకున్నప్పుడు నా పేరు ఎలా చెప్పారు? అందరి హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకుంటుంది, కానీ ఏదో సాధించాలనే వ్యక్తి హార్ట్ బీట్ మాత్రం ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. దాన్ని బట్టి నువ్వే అని అర్థమయ్యింది. ఎలా సార్? దేవుడు మనిషికి ఒక లోపాన్ని ఇచ్చినప్పుడు అంతకు మించి మేధాశక్తిని తనకిస్తాడు. నాకు చిన్న డౌట్ సార్. నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు ఓసిడి గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చావని నాకు అర్థమయ్యింది. సార్, ఇంతకు ఓసిడి అంటే ఏంటి సార్? ఎక్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ డిసార్డర్. ఒక వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పాకడాన్ని డిసీజ్ అంటారు. అదే వ్యాధి మన పుట్టుకతో హ్యూమన్ బ్లడ్ సెల్ ద్వారా రావడాన్ని డిసార్డర్ అంటారు. నిజం చెప్పాలంటే ఓసిడి అనేది వ్యాధే కాదు, అది ఒక మానసిక రోగం. పూర్వం సులోచన చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి సుమిత్ర అనే ఒక కూతురు ఉండేది. ఆ అమ్మాయి తన బావైన విక్రమ చక్రవర్తిని అతిగా ప్రేమించేది. ఆ విషయం తెలుసుకున్న రాజు ఎలాగైనా సరే తన కూతురిని పక్క రాజ్యపు రాజైన అభీర చక్రవర్తి కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. దానికి సుమిత్ర అంగీకరించలేదు. దానితో సులోచన చక్రవర్తికి కోపం వచ్చి సుమిత్ర బావైన విక్రమ చక్రవర్తిని చంపేశాడు. తను ప్రేమించిన వాడు దూరం అయ్యారని తన కోసమే ఆలోచిస్తూ మానసికంగా ఒత్తిడికి లోనైంది. అలా అప్పటి నుంచి ఈ ఓసిడి అనే వ్యాధి వస్తుంది. అలా మనిషి ఒత్తిడి గురి కావడం వల్ల ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే దీనికి విరుగుడు లేదా సార్? నేను చెప్పిన కథలోనే దీనికి విరుగుడుంది. వెతుకు, పురాణాల్లో వెతుకు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉన్నట్టు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. విషవిలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగ ధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం కాలాగ్నిద
రణఖాండవం భయం భయంకర సంకుల విధ్వంసంకర సంకట సమయం సంఘమరణ వినివారణ తరుణం శంకరాత్మమేవ శరణం అభయంకరాత్మమేవ శరణం జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ మృత్యుంజయ త్రిపుంజయ అగ్ని మానవ, ఎవరు నువ్వు? నేను ఆ పరమశివుడి భక్తురాలిని, ఈ తాళపత్రాలకు రక్షకురాలిని. నీకు ఆ తాళపత్రాలు కావాలి అనచో నాకు నరబలి కావలేను. నేను నరబలికి సిద్ధం. నరబలికి సిద్ధమా? అవును, నాకు నా ప్రియురాలి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. హీరో చనిపోయాడు కదా నాన్న, మళ్ళీ ప్రేమ కథ ముగిసినట్టేనా? ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి దారి తీస్తుంది. మరో అధ్యాయం ఉంది.